Sunny Deol, Gopichand Malineni, Maitri movie makers, People Media Factory, highly anticipated action movie Jat, April 10, 2025 రిలీజ్. బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కలయికల్లో రూపొందిన జాట్ ఏప్రిల్ 10, 2025 విడుదలకు సిద్దమైంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలను కలిగిస్తుంది. సన్నీ డియోల్ రగ్డీ పోరాట సన్నివేశాల్లో భుజంపై భారీ తుపాకీతో కనిపించిన లుక్ అదిరిపోయింది. హెలికాప్టర్లతో కూడిన బ్యాక్ డ్రాప్, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్న పోస్టర్ అభిమానుల్లో హైప్ను పెంచింది. రజినా కజన్రా, రణీదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్ కీలక పాత్రలో నటించారు. తమనే సంగీతం, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, అనిల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జాట్ టీజర్ ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శించబడడంతో భారీ స్థాయి రికార్డును సృష్టించింది. భారీ యాక్షన్ డ్రామాగా విడుదలకై ఫ్యాన్స్ వేచి చూస్తారు. మైత్రి మూవీ మేకర్స్ ఫణీంద్ర నర్సిటీ, అనంతిక సునల్ కుమార్ 8 వసంతాలు హాట్ వార్మింగ్ టీజర్ 1 రిలీజ్. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ 8 వసంతాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫణీంద్ర నర్సిటీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సునల్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన టీజర్ భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కథలోని ఎమోషన్స్ లేయర్ ను హైలైట్ చేసింది. సుద్ది అయోధ్ర పాత్రలో నటిస్తున్న అనంతిక టీజర్లో కన్నా పసునుడిని ఓదార్చే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఎవరి తుఫాన్లు వారికుంటాయి అనే డైలాగులు ప్రేక్షకుల్ని ఆలోచింపచేసింది. ఫణీంద్ర నర్సిటీతో పాటు విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం, హేషం అబ్దుల్ వహబ్ సంగీతం టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ హాట్ వార్మింగ్ మూవీ మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. నటీనటుల్లో అనంతిక సునీల్ కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా స్వరాజ్, రబ్బా ప్రకడ, సమీరా కిషోర్. భారతదేశ చరిత్రలోనే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. భారతదేశ చరిత్రలో 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో భాగమైనందుకు శ్రేయాస్ వీడియోస్ గర్వంగా భావిస్తుంది. ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ మహా ఈవెంట్కు ఆద్యశ్రీ ఇన్నోటైన్మెంట్ అండ్ బిజ్రాజ్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి పనిచేసినందుకు తమ అదృష్టంగా భావించారు. ఈ ఈవెంట్ విజయవంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సాంస్కృతిక మంత్రి జోధ్పూర్, ఉత్తరప్రదేశ్ సీఎం జోగి ఆదిత్యనాథ్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రయాగ్రాజ్ లో 25 రోజుల పాటు 1000 మంది కష్టపడి రీక్రియేట్ చేయడం మహాకుంభమేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దైవత్వమైన ఈవెంట్లో పాల్గొనడం తమ జీవితంలో ప్రత్యేక అనుభూతిగా శ్రేయాస్ మీడియాస్ భావిస్తూ దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో వెంకటలక్ష్మి సినిమా ఘనంగా ప్రారంభం. RX-100 తో యూత్ను కట్టిపడేసిన పాయల్ రాజ్పుత్ ఈసారి పాన్ ఇండియా సినిమా వెంకటలక్ష్మితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజా NS చౌదరి నిర్మాణంలో, ముని దర్శకత్వంలో ఈ చిత్రం 6 భాషల్లో తెరకెక్కుతుంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాల్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. డైరెక్టర్ ముని మాట్లాడుతూ వెంకటలక్ష్మి పాత్రకు పాయల్ పరిపూర్ణంగా సరిపోతారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివెంట్ కథతో ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందన్నారు. పాయల్ తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇది నా కెరీర్లో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్. కథ విన్నప్పుడు ఎంతో బలంగా అనిపించిందన్నారు. హాట్ ఫేవరెట్ హీరోయిన్ పాయల్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఛాలెంజింగ్ రోల్తో పాన్ ఇండియా స్థాయిలో తెరంగేట్రం చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. భీమవరంలో సక్సెస్ఫుల్ గా జరిగిన UKIDFF హెల్త్ క్యాంప్. UKIDFF 2వ వార్షిక హెల్త్ క్యాంప్ భీమవరంలో ఈ నెల 20న విజయవంతంగా నిర్వహించారు. DNR కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో 3000 మందికి వైద్య సేవలు అందించారు. హెల్త్ క్యాంపులో డయాబెటిక్ ఫుడ్ కేర్ పై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత స్క్రీనింగ్, మందులు, ఫుడ్ ప్రొటెక్షన్ పై సలహాలు అందించారు. డాక్టర్ వేణు కవర్తప్పు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ శేషబట్టారు, జూబ్లీ హిల్స్ అపోలో, డాక్టర్ వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ నరేష్ ఇంపీరియల్ హాస్పిటల్ సహకారం అందించారు. UAE నుంచి ప్రత్యేక వైద్యులు పాల్గొనడం విశేషం. స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామల ఉప్పలపాటి, కుమార్తె సాయి ప్రసిద్ధ ఈ కార్యక్రమానికి సమన్వయం చేశారు. హెల్త్ క్యాంపును రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అభినందించారు. ముఖ్య అతిథులుగా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ నేత సోము వీరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి శ్యామల ఉప్పలపాటి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ హెల్త్ క్యాంపు స్వర్గీయ కృష్ణంరాజు ఆశయాలకు ప్రతిరూపం. అలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ప్రజలకు సేవలందిస్తామంటూ తెలిపారు. నటుడు డాక్టర్ హరనాథ్ పొలిచర్లకు లోకనాయక్ ఫౌండేషన్ జీవన సౌఫల్య పురస్కారం. చలనచిత్ర నటుడు, నిర్మాత డాక్టర్ హరనాథ్ పొలిచర్లకు అరుదైన గౌరవం లభించింది. లోకనాయక్ ఫౌండేషన్ జీవన సౌఫల్య పురస్కారాన్ని విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి ANR శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా అందజేశారు. ఈ పురస్కారాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖులు బ్రహ్మానందం, అశ్వనీదత్, YVS చౌదరి, గంటా శ్రీనివాసరావు తదితరులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరనాథ్ పొలిచర్ల వైద్య సినీ రంగాల్లో చేసిన సేవలను ప్రశంసిస్తూ అతిథులు అభినందనలు తెలియజేశారు. జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ హరనాథ్ పొలిచర్ల లోకనాయక్ ఫౌండేషన్
ఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ హరనాథ్ తమ సినీ ప్రస్థానంలో హోప్స్, చంద్ర హౌస్ వంటి చిత్రాలను నిర్మించి అలెక్స్, చాప్టర్ 6, కెప్టెన్ రాణా ప్రతాప్ వంటి చిత్రాల్లో హీరోగా తన ప్రతిభ చూపించారు. ప్రస్తుతం నా తెలుగుడు అనే సినిమా నిర్మాణంలో ఉన్నారు. ఈ గౌరవం డాక్టర్ హరనాథ్ పులిచెర్లకు మరింత గుర్తింపు తెచ్చి సినీ రంగ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రాము అచంట, గోపి అచంట, 14 రీల్స్ ప్లస్ ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ BB4 అఖండ 2 తాండవం సంయుక్త ఆన్ బోర్డ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను 4వసారి కలిసి తీసిన అఖండ 2 తాండవం సీక్వెల్ మరింత యాక్షన్ ఇంటెన్సివ్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాము అచంట, గోపిచంద్ అటంచా నిర్మించారు మరియు ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఫిమేల్ లీడ్ గా సంయుక్త నటిస్తున్నారు. బోయపాటి శ్రీను ఆమెకు ఒక క్రూషియల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో బిగ్ కాన్వాస్ పై నిర్మితమవుతుంది మరియు సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా థియేటర్లో విడుదల కానుంది. రాబోయే రోజుల్లో ఇలాగే వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తున్న అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన 100% సక్సెస్ రేటుతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2015లో విడుదలైన పటాస్ నుండి ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న వరకు ఆయన దర్శకత్వం వహించిన 8 సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. జనవరి 23న పటాస్ చిత్రం విడుదలై 10 సంవత్సరాలు పూర్తవడం సందర్భంగా అనిల్ రావిపూడి తన పాటలను, అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పటాస్ తన జీవితాన్ని మార్చేసిన చిత్రం మాత్రమే కాకుండా తన దశను మార్చిన పునాది అని భావిస్తున్నానని తెలిపారు. వెనక్కి చూసుకుంటే ఈ 10 సంవత్సరాల ప్రయాణం ప్రతి క్షణం ఒక పాఠమని, ప్రతి అనుభవం ఒక ఆస్తి అని అనిల్ పేర్కొన్నారు. ఈ ప్రయాణంతో తనలో కలిసి నడిచిన నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా ప్రేక్షకులు అన్ని తన కుటుంబ సభ్యులాంటి వారని అన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా మంచి కథలతో ప్రేక్షకులను మరింత వినోదపరచడమే తన లక్ష్యమని చెప్పారు. ఇంకా చాలా సుదూరం వెళ్ళాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి అంటూ తన చురుకైన ఆత్మవిశ్వాసాన్ని పంచుకున్నారు. 10 సంవత్సరాల ఈ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అందరికీ మళ్లీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. దాడి ఘటనపై పోలీసులకు సైఫ్ ఏం చెప్పారంటే, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు నటుడి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన సైఫ్ ను పోలీసులు కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైఫ్ వివరాల ప్రకారం దుండగుడు తన కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడ్డాడని, ఆయా తొలుత అతన్ని గుర్తించిందని చెప్పారు. ఆ సమయంలో తాను తన భార్య కరీనా 11వ అంతస్తులో నిద్రిస్తున్నామని, అరుపులు విన్న వెంటనే కిందికి పరిగెత్తామన్నారు. దుండగుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ కత్తితో తనపై దాడి చేశారని, అతన్ని అడ్డుకునే క్రమంలో సైఫ్ గాయపడినట్లు తెలిపారు. కత్తిపోట్ల కారణంగా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం విఫలమై అతను పారిపోయాడని చెప్పారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం సైఫ్ శరీరంపై 5 చోట్ల కత్తిపోట్లున్నట్లు తేలింది. అర్ధరాత్రి రక్తస్రావంతో లీలావతి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు చెప్తున్న రిపోర్టు ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన స్నేహితుడు అఫ్సర్ జైదీ సైఫ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పుష్ప 3లో ఐటమ్ సాంగ్ కు ఆ హీరోన్ అయితే బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కూడా ఈ చిత్రం కదిలించింది. ఇందులో శ్రీలీల చేసిన కిస్సింగ్ ఐటమ్ సాంగ్ విపరీతమైన పాపులారిటీ సాధించగా ఈ పాటపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే పుష్ప 3 ప్రాజెక్టు ప్రకటించిన నేపథ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 3లో ఐటమ్ సాంగ్ కు జాన్వీ కపూర్ డాన్స్ చేస్తే అది అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కిసిక్ పాటలో ఎవరూ నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సాధిస్తారని ముందే తెలిసిన శ్రీలీలను ఎంపిక చేశామన్నారు. అంతేకాకుండా సమంత, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల వంటి హీరోయిన్లు తన పాటల ద్వారా ఐటమ్ సాంగ్స్ కు అంగీకరించారని తెలిపారు. పాటకు కుదిరే తారను తీసుకోవడం వారి నైజమని చెప్పిన దేవి, సాయి పల్లవి డాన్స్ కు తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీ కపూర్ లో ఉందని, అందుకే పుష్ప 3లో ఐటమ్ సాంగ్ కోసం ఆమె కరెక్ట్ అని భావిస్తున్నానన్నారు. డాన్స్ సాంగ్స్ హిట్ కావాలంటే అద్భుతమైన డాన్స్, గ్రేస్ ముఖ్యమని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. పుష్ప 3లో ఆ సంగీత దృష్టి, జాన్వీ కపూర్ డాన్స్ కలికిలపై భారీ అంచనాలు నెలకొన్నారు. దిల్ రాజును ఆయన ఆఫీస్కు తీసుకెళ్లిన ఐటీ అధికారులు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో 4వ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల అనంతరం దిల్ రాజును అధికారులు సాగర్ సొసైటీలోని ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎస్వీసీ కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ దాడులు జరిపి పలు అంశాలపై దిల్ రాజును ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. పన్ను ఎగవేత, ఆర్థిక లావాదేవీలపై ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దిల్ రాజు నిర్మాణ సంస్థలో పలు కీలక పత్రాలు, లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకోవడానికి ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడుల కారణంగా టాలీవుడ్లో పెద్ద సంచలనం రేగింది. గతంలో కూడా పలు నిర్మాతలు, ప్రముఖులపై ఐటీ దాడులు జరిగాయి. అయితే దిల్ రాజుపై 4 రోజులుగా కొనసాగుతున్న ఈ దాడులు అతని నిర్మాణ సంస్థ పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఐటీ అధికారులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆ ఫీల్ రాకపోతే నేను వర్క్ చేయలేను. సమంత. సినీ నటి సమంత ప్రస్తుతం తన జీవితంలో ప్రతి సినిమాను చివరిదిగా భావిస్తున్నారని అన్నారు. సాధారణ సినిమాలను అంగీకరించవచ్చని, కానీ ప్రేక్షకులపై గాఢమైన ప్రభావాన్ని చూపే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఒక పాత్రపై 100% నమ్మకం ఉంటేనే చేస్తానని, లేదంటే అందులో భాగమయ్యే ధైర్యం చేయనని చెప్పారు. రాజ్ అండ్ డీకే సవాళ్లతో కూడిన పాత్రలను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన వారని పేర్కొన్నారు. వారితో పనిచేయడం తనకెంతో సంతృప్తిస్తుందని సమంత చెప్పారు. నటనకు పెద్దపీట వేసే పాత్రలు చేయడమే తన లక్ష్యమని, గొప్పగా నటించాలనే ఫీలింగ్ రాకపోతే ఆ ప్రాజెక్టులో పనిచేయలేనని అన్నారు. ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఎన్నుకున్న ప్రతి పాత్ర నా జీవితాన్ని మలుపు తిప్పేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నాకు కొత్త శక్తిని, సంతృప్తినిస్తుందని తెలిపారు. ఆమె వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యతను పునరుద్ధరించేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.